హలో గైస్, వెల్కమ్ టు సినిమా న్యూస్ ఎక్స్‌ట్రా 12. ఈ వీడియోలో మనం పెద్ది సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నార్త్ ఇండియాలో ప్లాన్ చేయబోతున్నారట. ఎక్కడ ప్లాన్ చేయబోతున్నారన్న దాని గురించి, కల్కి 2 సినిమా అప్డేట్ అండ్ త్రివిక్రమ్ గారు అండ్ వెంకటేష్ గారు కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది కదా, ఆదర్శ కుటుంబం. ఆ సినిమా సంబంధించిన అప్డేట్ అండ్ అలాగే సూర్య గారి విశ్వనాథన్ సన్స్ అండ్ కరుప్పు సినిమాల గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. ఫస్ట్ పెద్ద సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నార్త్ ఇండియాలో ప్లాన్ చేయబోతారట. పుష్ప 2 సినిమా కూడా మేకర్స్ అలాగే నార్త్ ఇండియాలో ప్లాన్ చేశారు. నార్త్ ఇండియాలో మన తెలుగు సినిమాలకి హ్యూజ్ క్రేజ్ ఉంది. త్రిబుల్ సినిమా తర్వాత రామ్ చరణ్ కూడా నార్త్ ఇండియాలో చాలా మంచి క్రేజ్ వచ్చింది. పుష్ప 2 సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే అది సీక్వెల్. పుష్ప సినిమా ఆల్రెడీ అక్కడ క్రియేట్ చేసిన యుఫోరియా బట్టి పుష్ప 2 కి ఆటోమేటిక్ గా టికెట్లు దిగాయి. అండ్ ఈవెంట్ కూడా ఆడియన్స్ ఆ మోజులోనే వచ్చారు. కానీ పెద్ద సినిమా ఇవే సీక్వెల్ కాదు. రామ్ చరణ్ కి ట్రిపుల్ సినిమా తర్వాత గేమ్ చేంజర్ అనే హ్యూజ్ ఫ్లాప్ పడింది. మరి క్రేజ్ ఏమైనా తగ్గిందా? ఫస్ట్ డే పుష్ప 2 పెట్టిన గ్రాస్ నెంబర్స్ పెద్ద సినిమా పెడుతుందా లేదా అన్నది చూడాలి. కాకపోతే రామ్ చరణ్ కూడా నార్త్ ఇండియాలో హ్యూజ్ క్రేజ్ ఉంది. మన ఓన్లీ సినిమాని ఖచ్చితంగా అక్కడ చూస్తాం. అండ్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారో చెప్పలేదు కదా. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని May 16th భోపాల్ లో ప్లాన్ చేస్తున్నారంట. మరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకున్నంత రేంజ్ లో మన తెలుగు స్టేట్స్ లో ఎంతలా సక్సెస్ అవుతుందో అక్కడ కూడా అంతలా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. నెక్స్ట్ కల్కి 2 సినిమా అప్డేట్ విషయానికి వస్తే, అసలు నాగశ్విన్ ఏమనుకుంటున్నాడు అర్థం కావట్లేదు భయ్య. దారుండిపోయి ప్రతి ఒక్కరిని ఈ సినిమాలోకి లాగేస్తున్నాడు. తమిళ యాక్టర్స్, బాలీవుడ్ యాక్టర్స్ అందరినీ లాగేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వస్తున్న రూమర్ ఏంటంటే, ఈ సినిమాలో వివేక్ ఓబరాయ్ యాక్ట్ చేయబోతున్నాడని టాక్ వస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పాస్ట్ లో కూడా ధనుష్ యాక్ట్ చేయబోతున్నాడని రూమర్స్ వచ్చాయి. అండ్ అలాగే అనిల్ కపూర్ కూడా యాక్ట్ చేయబోతున్నాడని రూమర్స్ వచ్చాయి. మేబీ యాక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నాగశ్విన్ అందరికీ ఒక గెస్ట్ రోల్ క్రియేట్ చేసే ఉంటాడు. ఎందుకంటే సినిమా స్టార్ ఫ్లేటెడ్ అయ్యి ఉంటే ఈజీగా టికెట్లు దిగుతాయి కదా. అండ్ ఇంకా సినిమాలో ప్రభాస్ పర్సన్ విషయానికి వస్తే, ప్రభాస్ రీసెంట్ గానే జాయిన్ అయ్యాడు. కాకపోతే నాగశ్విన్ ముందుగానే కమల్ హాసన్ గారితో అండ్ అమితాబ్ బచ్చన్ గారితో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. ప్రభాస్ ఇప్పుడు ఆ షూటింగ్ లో జాయిన్ అవబోతున్నాడు. అండ్ నెక్స్ట్ త్రివిక్రమ్ గారు అండ్ వెంకటేష్ గారు కాంబినేషన్ లో రాబోతున్న ఆదర్శ కుటుంబం సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాలో వెంకటేష్ గారి క్యారెక్టర్ ఒక రా ఏజెంట్ అంట. ఈ సినిమాలో ఆయనకి ఒక డిఫెంట్ కూడా ఉంటుందంట. ఆయనకి విజన్ సరిగ్గా కనిపించుతాడు. ఒక రా ఏజెంట్ గా ఉంటూ ఒక మిషన్ మీద వెళ్తే తనకి విజన్ సరిగ్గా కనిపించకపోతే దాని ద్వారా జనరేట్ అయ్యే ఫన్నీ కామెడీని చాలా డీటెయిల్డ్ గా చాలా బాగా చూపించబోతారంట. ఆ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ గా ఉండబోతుందంట. అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో మన మిర్జాపూర్ ఫేమ్ మున్నాబాయ్ యాక్ట్ చేయబోతున్నాడని చిన్న రూమర్ వస్తుంది. ఈ మధ్యన క్యామియోస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి భయ్య. పెద్ద సినిమాలో ఆల్రెడీ మున్నాబాయ్ యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ గారి ఆదర్శ కుటుంబం సినిమాలో కూడా మున్నాబాయ్ యాక్ట్ చేయబోతున్నాడు. ఈ క్యామియోస్ అనేవి ఏదో పెట్టాలని పెడితే బాగోదు కానీ నిజంగా ఒక ఇంపార్టెన్స్ ఉండి ఆ క్యామియోకి ఒక పర్పస్ ఉంటే చాలా బాగుంటుంది. సినిమాని ఎలివేట్ చేస్తుంది. మరి అంతవరకు మున్నాబాయ్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడో లేదో తెలియదు కానీ ఒకవేళ ఉంటే మాత్రం ఆ క్యారెక్టర్ ఒక పర్పస్ అంటూ ఉంటే, ఒక మీనింగ్ అంటూ ఉంటే సినిమాకి ప్లస్ అవుతుంది. లేదా అన్నెసెసరీగా యాడ్ చేద్దాం అని యాడ్ చేస్తే సినిమాని అది స్పాయిల్ చేస్తుంది తప్ప సినిమాకి యూజ్ అవ్వదు. నెక్స్ట్ రవిబాబు గారి రేజర్ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఇనిషియల్ హైప్ అస్సలు ఏమీ లేదు. బట్ వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక మెల్లమెల్లగా ఆడియన్స్ లో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోండి. ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. సో చాలా సంవత్సరాల తర్వాత రవిబాబు గారికి ఒక థియేట్రికల్ హిట్ దొరికింది. అండ్ నెక్స్ట్ సూర్య గారి విశ్వనాథన్ సన్స్ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాని August 14th, 2026 రిలీజ్ చేద్దామని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారట. వెంకీ అట్లూరి ఏమో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు, హిట్ల మీద హిట్లు కొడతా. సూర్య గారు ఏమో ప్రెసెంట్ ఫ్లాప్ స్టేటస్ లో ఉన్నాడు. మరి వెంకీ అట్లూరి సూర్య గారికి మంచి హిట్ ఇస్తాడో లేదో చూడాలి. అండ్ అలాగే సూర్య గారి కొరుప్పు సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాని May 15th రిలీజ్ చేద్దామని మూవీ టీం ప్లాన్ చేస్తారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే, రీసెంట్ గా చూసుకుంటే మనం తమిళ సినిమాలు ఏది మన తెలుగులో రిలీజ్ అయినా అన్ని తమిళ టైటిల్స్ లోనే రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే కరుప్పు సినిమాకి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ సినిమాని తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి తెలుగు ఆడియన్స్ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమాని May 15th కి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. సో కరుప్పు సినిమాతో సూర్య గారికి హిట్ పడుతుందో లేదో చూడాలి. నెక్స్ట్ నితిన్ అనుదీప్ కేవితో ఒక సినిమాని ప్లాన్ చేయబోతున్నాడు. నితిన్ కెరీర్ చూసుకుంటే చాలా డౌన్ ఫాల్ లో, అనుదీప్ కెరీర్ చూసుకున్న ఫంకీ అండ్ ప్రిన్స్ సినిమాలతో చాలా డౌన్ ఫాల్ చేస్తున్నాడు. ఇద్దరు మంచి ఫ్లాప్స్ లో ఉన్నారు. కాబట్టి ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే అనుదీప్ చాలా కేర్ తీసుకుని ప్లాన్ చేయాలి సినిమాని. అనుదీప్ కి జాతిరత్నాలు సినిమా తర్వాత మిగతా ఏ సినిమాలు వర్కౌట్ అవ్వలేదు. తన కామెడీ కూడా చాలా రొటీన్ గా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ డార్క్ కామెడీ ఉండదు, బట్ కామెడీ కూడా జనరేట్ అవ్వాలి. కాబట్టి అనుదీప్ కొంచెం కేర్ తీసుకుని చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేస్తే మంచిది. ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళే ప్రొడ్యూస్ చేయబోతున్నారని టాక్. మంచి సినిమా అవుట్పుట్ వస్తే ఓకే. అండ్ అలాగే నితిన్ తీసుకునే కొన్ని డిసిషన్స్
అస్సలు సంబంధం లేకుండా ఉంటాయి. హిట్ సినిమాలు కావాలంటే వదులుకుంటాడా, లేకపోతే ఫ్లాప్ సినిమాలు తీయాలని తీస్తాడా అర్థం కాదు. తెలుసు కదా సినిమా డైరెక్టర్ నీరజ కోనతో ఒక సినిమా ప్లాన్ చేయబోతాడు అండ్ అనుదీప్తో సినిమా. మరి హిట్లు కొట్టడం ఇష్టం లేదో లేకపోతే ఫ్లాప్లు తీయడం మాత్రమే ఇష్టమో తెలియదు కానీ ఇతనన్ని ఫ్లాప్ సినిమాల్ని ఎయిమ్ గా పెట్టుకున్నాడు. నెక్స్ట్ డెకాయిడ్ సినిమా రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చింది. థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు జస్ట్ యావరేజ్ గా మిగిలిపోయింది. అడివిసేషన్ నుంచి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఒక డీసెంట్ అవుట్పుట్ ని ఇచ్చాడు. అండ్ ఓటీటీలోకి వచ్చాక క్రేజ్ అయితే మామూలుగా లేదు. మన తెలుగు స్టేట్స్ దగ్గర నుంచి యూఎస్ వరకు అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ యాక్ట్ చేసిన బరాబర్ ప్రేమిస్తా మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ఈ సినిమా నేను చూసాను. నాకైతే పెద్దగా నచ్చలేదు భయ్య. సినిమా జస్ట్ యావరేజ్ అనిపించింది అండ్ రెగ్యులర్ కాంటెంట్ అనిపించింది. బట్ అమెజాన్ ప్రైమ్ లో టాప్ లో ట్రెండింగ్ అవుతుందంట. ఇదిగో ట్రెండింగ్ అవుతుందో తెలీదు, బట్ సినిమా మాత్రం ట్రెండింగ్ అవుతుందంట. చంద్రహాస్ కి ఇది బూస్ట్ అప్ అని చెప్పాలి. ఇవి ఇవాళ సినిమా అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఫర్ మోర్ సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.